హే థింకర్స్, మీకు ఒక సింపుల్ క్వశ్చన్. మీరు డైలీ ఎంత డేటా యూస్ చేస్తున్నారు? 1 జీబీయా, 2 జీబీయా, 3 జీబీయా? వెయిట్ ఆన్సర్ చెప్పకండి. ఫస్ట్ ఇమాజిన్ చేయండి, రేపు మార్నింగ్ లేచి మీరు డేటా ఆన్ చేస్తారు, కానీ 1 GB డేటాకి 250 పే చేయాలంటే షాక్ అయ్యారా? ఎందుకంటే ఒకప్పుడు అదే రియాలిటీ. కానీ అసలైన క్వశ్చన్ ఏంటంటే, జియో అనేది ఇండియాలో స్టార్ట్ అవ్వకపోతే మీ లైఫ్ ఎలా ఉండేది? కమెంట్స్లో ఆన్సర్ రాయకండి, ముందు వీడియో కంప్లీట్గా చూడండి. చాలామంది అనుకుంటారు జియో లేకపోతే ఇంకో సిమ్ యూస్ చేసేవాళ్ళమని. కానీ మీకు ఒక క్వశ్చన్, అన్లిమిటెడ్ యూట్యూబ్ ఉండేదా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా పాపులర్ అయ్యేదా? విలేజ్లో ఉన్న వాళ్ళకి చీప్గా ఇంటర్నెట్ దొరికేదా? మేబీ కొంచెం లేట్ అయ్యేది. కొంచెమా? ఆన్లైన్ క్లాసెస్ ఎలా జరిగేవి? స్మాల్ బిజినెసెస్ ఆన్లైన్లో ఎలా రన్ అయ్యేవి? అండ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎలా పుట్టేవారు? ఆల్రెడీ మీ ఆన్సర్ మారిందా? బ్రో, జియో ఇంపాక్ట్ అంత పెద్దదా? ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకా షాకింగ్ క్వశ్చన్ ఉంది. లవర్స్ అన్లిమిటెడ్ వీడియో కాల్స్ చేసుకునేవారా? మన గ్రాండ్ పేరెంట్స్ యూట్యూబ్లో భక్తి ప్రోగ్రామ్స్ చూసేవారా? విలేజ్లో స్టూడెంట్స్ లర్నింగ్ యాక్సెస్ ఆన్లైన్లో పొందేవారా? అంటే జియో డేటా ప్రైసెస్ మాత్రమే మార్చలేదా? కరెక్ట్. కానీ ఆడియన్స్కి ఒక ఛాలెంజ్. జియో ఇండియాకి ఇచ్చిన బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏ, చీప్ డేటా. బి, డిజిటల్ అవేర్నెస్. సి, ఆపర్చునిటీస్. వెయిట్ థింక్ చేయండి. దీనికి మేధావులు మాత్రమే ఆన్సర్ చేయగలరు. మీరు కూడా మేధావులు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆన్సర్ని మైండ్లో పెట్టుకోండి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా? జియో వచ్చాక కొత్తగా కాంటెంట్ క్రియేటర్స్ పుట్టారు, బిజినెసెస్ గ్రో అయ్యాయి అండ్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ అయ్యింది. కానీ స్క్రీన్ టైం పెరిగింది, దాంతోపాటు రీల్స్ అడిక్షన్ కూడా పెరిగింది అండ్ అటెన్షన్ స్పాన్ చాలా తగ్గింది అండ్ ఫేక్ న్యూసెస్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే బెనిఫిట్స్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయా? అదే క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు? జియో అనేది వరమా లేక శాపమా, లేదా రెండు కలిసిన మిక్చరా? మీరు మేధావులైతే ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి బ్రో? నో, నేను ఆన్సర్ ఇవ్వను. మీరే ఆలోచించండి. ఎందుకంటే టెక్నాలజీ మనకి మంచి కూడా చేయగలదు, అలానే చెడు కూడా చేయగలదు. డిఫరెన్స్ ఏంటంటే మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మ్యాటర్ బ్రో. సో క్వశ్చన్, జియో ఇండియాని మార్చేసిందా లేదా ఇండియా మారడానికి రెడీగా ఉందా? కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ రాయండి. జియో ఇండియాకి వరమా లేక శాపమా? ఎందుకు? అంటిల్ దెన్, థింక్ అనదర్ సైడ్.